ఆంధ్రప్రభకు స్వాగతం. అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు శ్రీ మామిడి గిరిధర్ గారు మనతోటి ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. సార్, ఇటీవల ఒక 2-3 రోజుల క్రితము ఒక సంఘటన ఒకటి వెలుగు చూసింది. యూపీలో బలరాంపూర్ అనే గ్రామంలో చెంగూర్ బాబా అలియాస్ జలాలుద్దీన్ గత 3 సంవత్సరాల నుంచి అతను హిందూ మహిళలని, అమ్మాయిల్ని మత మార్పిడి సాగిస్తూ వాళ్ళని వివాహం చేసుకోవడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాడంట. అతను గత 3 సంవత్సరాలుగా 1000 మంది యువకులకి ఫైనాన్స్ చేశాడు ఈ విధంగా మారడానికి. ఒక్కొక్క వ్యక్తికి 15,00,000 రూపాయలు. ఒక అమ్మాయిని గనక మారిస్తే 15,00,000 రూపాయలు వాళ్ళకొస్తాయి. దీంట్లో కూడా గ్రేడింగ్. బ్రాహ్మణ అమ్మాయి అయితే ఇంత, క్షత్రియ అమ్మాయి అయితే ఇంత. సో, ఇట్లా రకరకాలుగా చదువుకున్న పిల్లలకైతే ఇంత అని ఇంత హేయమైన చర్య. అంటే యూపీ ప్రభుత్వం అంత స్ట్రాంగ్‌గా ఉండి కూడా ఇది అంటే ఇది ఎలా జరిగింది? దీని గురించి కొంచెం మాకు విశ్లేషిస్తారా? అంటే ఇది ప్రభుత్వాలకు అతీతంగా ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ నమ్మకాల ఆధారంగా ఉంటాయి. మీరు చాలా దారుణంగా ఉంది, ఇది జుగుప్సాకరంగా ఉంది అని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అనుకోవట్లేదు. మేము మతపరంగా మా మతం ఏం చెప్పిందో ఆ మతాన్ని గౌరవిస్తూ, ఆ మతం మమ్మల్ని ఏం చెప్పిందో అది మేము చేస్తున్నామని వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళ నమ్మకం ప్రకారం ఇది సత్యమా అసత్యమా చెప్పేటువంటి పరిస్థితి నాది కాదు, నేను చెప్పట్లేదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో అది మనం వినాలి. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రపంచాన్ని మొత్తం మేము ఇస్లాంలో తీసుకురావాలి, అది మా ప్రవక్త చెప్పినటువంటి మా ఆదేశం, అది కాబట్టి మేము చేస్తాం, మొత్తం దీన్ని కంప్లీట్ గా కన్వర్ట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే క్రిస్టియన్స్ ఆ రెండు మతాలని ప్రొసిలిటైజింగ్ రిలీజియన్స్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా అదే చేస్తారు. నయానో భయానో కొనుక్కునో భయపెట్టో మోసం చేసో ఏదో విధంగా వాళ్ళని మనం మతంలో మార్చాలి అన్నది వాళ్ళ ధ్యేయం. కాబట్టి వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళు అనుకోరు. మీ చట్టం ప్రకారం తప్పులు చేసి ఉండొచ్చు కాక, కానీ వాళ్ళు ఈ చట్టాలు మేము నమ్మం, మేము భగవంతుడి చట్టం నమ్ముతాం, అల్లా చట్టం నమ్ముతాం, దాని ప్రకారం వీళ్ళని కన్వర్ట్ చేయాలి అని మాకు చెప్పారు కాబట్టి మేము చేస్తాం. అది వాళ్ళ ఉద్దేశం. రెండు, మన చరిత్రలో వెళ్ళి చూసామంటే గత కొన్ని వందల సంవత్సరాలుగా ఇస్లాం ప్రభావం ఉన్నప్పటి నుంచి కూడా చూస్తే వాళ్ళ టార్గెట్ అంతా కూడాను స్త్రీలే. ఆడవాళ్ళని ఫస్ట్ ఎత్తుకుపోతారు. వాళ్ళ మత గ్రంథాలను రాసుకున్నారు. యుద్ధం అంటూ చేసి యుద్ధంలో గెలిస్తే కనుక ఆ యుద్ధంలో దొరికినటువంటి స్త్రీలందరినీ మీరు పంచుకోవచ్చు. వాళ్ళు మీ యుద్ధంలో దొరికినటువంటి ఒక ఏమంటారంటే వార్ బూటీ అని పిలుస్తారు. అంటే యుద్ధంలో దొరికినటువంటి ఒక ఖజానా లాంటిది, దాన్ని మీరు పంచుకోవచ్చు, పిల్లల్ని స్త్రీలని పంచుకోవచ్చు. అందుకనే మనం చూస్తే కనుక ఎన్ని యుద్ధాలు చరిత్రలో వెళ్ళి చూసినా ఇదే మనకు అనిపిస్తుంది. ఇప్పుడు యుద్ధాలు లేవు కాబట్టి, యుద్ధాలు లేని పరిస్థితులు ఏం చేయగలరు? వాళ్ళు స్త్రీలని టార్గెట్ చేస్తారు. అందుకనే మనకు చాలా ఫేమస్ గా మనం, ఇన్ఫాక్ట్ ఇది ఎవరో మీరు నేను చెప్పిన విషయం కాదు, ఇది ఒక కేరళలో ఒక కోర్టు జడ్జి చెప్పినటువంటి టర్మ్, ఇది లవ్ జిహాద్ అని. కాబట్టి మన అమ్మాయిలని టార్గెట్ చేయాలి. వేరే మతాలలో అమ్మాయిలని టార్గెట్ చేసి వాళ్ళకని కన్వర్ట్ చేయగలిగితే, ఆ మతంలో వాళ్ళకి అమ్మాయిలు తక్కువైపోతే కనుక ఆటోమేటిక్ గా వాళ్ళ పాపులేషన్ తక్కువ అవుతుంది, ప్లస్ మన సంఖ్య పెరుగుతుంది అన్నటువంటి ఒక స్ట్రాటజీ వాళ్ళకి చాలా కాలంగా వాళ్ళు దాన్ని ఉపయోగిస్తున్నారు. ఫోకస్డ్ గా పనిచేస్తారు దాని మీద. ఎక్కడెక్కడ ఎవరెవరు వల్నరబుల్ గా ఉన్నారో, వాళ్ళు కొన్ని కష్ట పరిస్థితుల్లో ఉన్నారో, వాళ్ళ కష్టాలని అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళని కన్వర్ట్ చేయడం అన్నది చాలా కాలంగా జరుగుతుంది. ఈరోజు ఒక్క విషయం కాదు. ఈరోజు చెగూరు బాబా ఒక్కరే చేశారు అని మనం అనడానికి వీల్లేదు. కేరళ నిండా ఇవే ఉన్నాయి. పిఎఫ్ఐ కావచ్చు, ఎస్డిపిఐ కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు అవే పని. అలాగే మనకి హైదరాబాద్ లో కూడా చాలా ఉన్నాయి. వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకు కష్టం వచ్చింది, ఆరోగ్యపరంగా వాళ్ళకి దెబ్బలు తింటున్నారు, వాళ్ళకి ఏదో ఆపరేషన్ ఖర్చు కావాలి, పైసలు ఇచ్చి మీరు మతం మారండి, మతం మారిస్తే మీకు పైసలు ఇస్తున్నామని చెప్పడం. లేదా అప్పుల్లో ఉన్నటువంటి, పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదో వాళ్ళ చెల్లెకో అక్కకో పెళ్లి చేయాలి, పైసలు లేదు అంటే కనుక, ఇగో నేను పైసలు ఇస్తాను, నువ్వు కన్వర్ట్ అవ్వండి. ఇటువంటివి అంటే ఏదో ప్రలోభాలు పెట్టి కన్వర్ట్ చేయడం అన్నది ఈ రెండు మతాల్లో మనం చాలా చాలా కాలంగా చూస్తున్నాం. ఈరోజు కొత్త విషయం కాదు. ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు పోతాయి. ఇది అసలు ఇప్పుడున్నటువంటి భారత ప్రభుత్వం రాకముందు నుంచి కూడా ఇదే పంథా నడుస్తుంది. మన దేశంలో చట్టం ఉంది కాబట్టి దొరికినప్పుడు వాళ్ళని శిక్షిస్తాం. దొరకనంత వరకు వాళ్ళు దొరలే కదా. ఇప్పుడు ఎంతకాలంగా చేస్తున్నాడో మనకు తెలియదు, ఎంతమందిని కన్వర్ట్ చేశాడో తెలియదు మనకు. రమారమి 500 కోట్ల దాకా స్వాహా అయినట్టు మనకు తెలుస్తోంది. బ్యాంకులు పైబడి బ్యాంకులు ఇంతవరకు తేలినాయి.
దాంట్లో 106 కోట్లు ఆల్రెడీ ఉన్నట్టు మనకు తెలుస్తోంది. అంటే ఎంత పెద్ద ఎత్తున జరుగుతోంది. అతను ఒకప్పుడు వీధుల్లో ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతికేటువంటి వ్యక్తి. చిన్న ఏదో డబ్బా పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఈరోజు అన్ని కోట్లలో ఆడగలుగుతున్నాడంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. దాని వెనకాల ఎంత ఎకో సిస్టమ్ ఉన్నదో. మోస్ట్‌లీ గల్ఫ్ నుంచి వస్తున్నాయి పైసలన్నీ. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళందరూ గూడాను ఏం చెప్తున్నారంటే, "నువ్వు ఒక అల్లాహకి నువ్వు చాలా సేవ చేస్తున్నావు. కాబట్టి దానికోసం ఇలా ఫండింగ్ కావాలి. మేము ఇస్తున్నామని" చెప్పి అక్కడ ఒక పెద్ద ఎకో సిస్టమ్ ఉంటుంది. క్రిస్టియన్ దేశాల్లో కూడా ఇదే పరిస్థితి. బెల్జియంలో గాని, మీరు ఆస్ట్రేలియాలో గాని, యూఎస్ఏలో గాని, నెదర్లాండ్స్‌లో ఇక్కడంతా వెళ్లి చూసారంటే ఆ చర్చ్‌లో అడ్వర్టైజ్‌మెంట్ చేస్తారు. "వి ఆర్ హార్వెస్టింగ్ ద సోల్స్" అంటారు. అంటే ఆత్మలని మళ్ళీ భగవంతుడి దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీరు ఇంత డొనేట్ చేయండి. ఏదో $1000 డొనేట్ చేయండి. $2000 డొనేట్ చేయండి. ఆ డొనేషన్స్ అన్నీ వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి వీడియోలు తీసి, వాళ్ళు బొట్టు తురిపేసుకొని, వాళ్ళు మతం మారిపోయి, ఏదో బాప్టిజం చేసి, లేదా ఈ ఈ ఇటువంటి ఏదైనా మత మార్పిడి అయిపోయి, వాళ్ళు వాళ్ళ పాత మతాన్ని తిట్టి, కొత్త మతాన్ని వాళ్ళు గౌరవిస్తున్నట్టు వీడియోలు చేసి అక్కడ పంపిస్తే గనక, వాళ్ళు ఇంకా ధనం వస్తుంది. కాబట్టి ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ. ధనంతో కూడినటువంటి పెద్ద ఇండస్ట్రీ. ఆ 2 మతాలు కూడా ప్రొసిడిటైజింగ్ రిలిజియన్స్. అందుకనే ఎవరెవరు వాళ్ళ మతాలకి కన్వర్ట్ అవ్వము అన్నారో, వాళ్ళ మీద ఏదో విధంగా టార్గెట్ చేస్తారు. ఫిజికల్‌గా టార్గెట్ చేయడం ఒక వ్యక్తి అయితే, సైకలాజికల్‌గా టార్గెట్ చేయడం వేరే. ఈరోజు మనం చూస్తున్నాం మనకు జ్యూస్ మీద ఎటువంటి టార్గెట్ చేస్తున్నారు. మనకు ద రివర్ టు సీ పాలెస్టైన్ ఈస్ ఫ్రీ అన్న నినాదం ఎక్కడ వినపడుతోంది? ముస్లిం దేశాల్లో వినపడుతుందంటే అది వేరే విషయం. ముస్లిం దేశాల్లో సౌదీ అరేబియాలో గాని, యూఏఈలో గాని మనకు వినపడవు ఇవన్నీ. అక్కడ ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీలో యూఏఈలో ఒక అమ్మాయి లేచి పాలెస్టైన్ ఫ్రీ అనేది అరిచింది. ఆ అమ్మాయిని డిపోర్ట్ చేసేసారు. కాబట్టి అక్కడ ఇటువంటి వార్తలు వినపడవు. ఎక్కడ వినపడుతున్నాయి? క్రిస్టియన్ దేశాల్లో వినపడుతున్నాయి. యూరోప్‌లో వినపడుతున్నాయి. మనకు అమెరికాలో వినపడుతున్నాయి. కాబట్టి వాళ్ళ కన్వర్షన్ మాఫియాని ఎదుర్కొన్న వాళ్ళంటే వాళ్ళు టార్గెట్ చేస్తారు. అలాగే ఇస్లామోఫోబియా అనే ఒక పదం తీసుకొచ్చారు. అంటే ఇస్లాం చేసిన ఎంతటి అరాచకాన్నైనా మీరు ప్రశ్నిస్తే ఇస్లామోఫోబియా పేరిట మిమ్మల్ని అవమానపరుస్తారు. ఇది పెద్ద ర్యాకెట్ నడుస్తుంది. ఇప్పుడు మనం చూసాం ఇక్కడ లండన్‌లో గ్రూమింగ్ గ్యాంగ్స్ అని చెప్పి చిన్న చిన్న పిల్లల్ని 10, 11, 12 ఏళ్ల తెల్ల జాతి పిల్లల్నందరినీ కూడా వాళ్ళు లైంగికంగా వేధింపులు చేసి, వాళ్ళు వీడియోలు చేసి, వాళ్ళని వాడుకొని సామూహికంగా బలాత్కారాలు చేసి, వాళ్ళని ఒక సెక్స్ స్లేవ్స్ కింద వాడుకొని ఎన్నో వందల మంది ఇటువంటి అమ్మాయిలను వాడుతున్నారు వాళ్ళు. అవి చేసిందంతా కూడా పాకిస్తానీ ముస్లిమ్స్ చేశారు. 99% లిటరల్లీ. కానీ వాళ్ళ పోలీస్ కానీ, వాళ్ళ ప్రభుత్వం కానీ, వాళ్ళ పొలిటీషియన్ కానీ ఎవరు కూడా ముస్లిం అన్న పేరు, పాకిస్తాన్ అన్న పేరు ఎత్తరు. ఏషియన్ గ్యాంగ్స్ అంటారు. ఏషియన్ గ్యాంగ్ అంటే ఏంటి? వాళ్ళు జాపనీసా? వాళ్ళు చైనీసా? కొరియన్సా? వాళ్ళు భారతీయులా? ఎవరు వాళ్ళు? అది చెప్పరు వాళ్ళు. ఎందుకంటే ఇస్లామోఫోబియా అని వాళ్ళ మీద ముద్ర వేస్తారన్న భయంతోటి పోలీసులు కూడా అమ్మాయిలని రక్షించలేదు. కాబట్టి ఈ రోజు రిపోర్ట్ బయటపడుతోంది. పడితే గనుక ఇక్కడ మొత్తం సమాజం కూడాను ఉడికిపోతుంది. ఇప్పుడున్నటువంటి కేఆర్ స్టార్మర్ కూడా దాన్ని చాటేసి, దాన్ని ఏదో దాటేసే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రధాని కాకముందర ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ ని సపోర్ట్ చేస్తూ ఆయన లీగల్ కేసెస్ కూడా ఫైట్ చేశాడు. ఎందుకంటే ఓట్ బ్యాంక్. ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లో ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. గతంలో ఉన్న ప్రభుత్వాలు, సమాజ్వాదీ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ మనకు అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఇవన్నీ కూడా ఏం చేశారు వాళ్ళు గతంలో? వీళ్ళు కబ్జాలు పెట్టి ఎన్నో వందల ఎకరాలు అధీనంలో తీసుకున్నట్టే కానీ వీళ్ళు అడిగేవాళ్ళు లేరు. మనం చూస్తే కనుక వాళ్ళ సీనియర్ నేత రాంపూర్ లో ఉన్నటువంటి నేత ఆవులు ఎక్కడ తప్పిపోయాయని మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని వాళ్ళ ఆవుల వెంట పంపించారు. కాబట్టి వీళ్ళు ఒక ఉమ్మడిగా ఉండడంతో దాన్ని వాళ్ళ ఓట్ బ్యాంక్ ని వాళ్ళు అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి పోలీసులు కానీ, పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, యంత్రాంగం అంతా కూడా వాళ్ళకు ఒత్తాసు పలుకునేది మనం చూస్తున్నాం. అంటే ఎంతకాలంగా నడుస్తోందో ఇది, వాళ్ళు ఎవరికి దొరకకుండా ఎలా చేసుకుంటున్నారో, ఎలా చేయగలుగుతున్నారో, ఇది మనకు చాలా అదృష్టం మీద దొరికింది ఇది. ఈ కేసు బయటపడింది. అతన్ని అరెస్ట్ చేయగలిగారు. యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ దొరకనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. కాబట్టి ఇది ఒక పెద్ద ర్యాకెట్ ఇది. ఈ 2 మతాల్లోని ఈ ఇబ్బంది ఉన్నది. మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నాం మనం. కోస్టల్ జిల్లాలో ఎన్ని కన్వర్షన్స్ అవుతున్నాయి. స్వస్థత కూటములు అంటారు. మొత్తం మోసం చేస్తున్నారు. ఆల్రెడీ మొత్తం హీల్ అయిపోయినాయి. వాళ్ళకి బాధ లేనటువంటి వాళ్ళని వచ్చి డ్రామాలు చేసినటువంటి వీడియోలు ఎన్ని చూసాం మనం. అదే పనిగా వచ్చి వాళ్ళు ఏదో కాళ్ళు లేనట్టు, ఎముకలు ఏదో అరిగిపోయినట్టు, వాళ్ళు చాలా కష్టపడినట్టు, అక్కడ ప్రార్థన చేయంగానే వాళ్ళు అక్కడి నుంచి పరిగెత్తినట్టు ఇవన్నీ ఎలా డ్రామాలు చేస్తున్నారో చూస్తున్నాం. మనం చూస్తున్నాం. ఆ వీడియోలన్నీ కూడా వస్తున్నాయి మనకి. అంటే ప్రజలను మోసం చేసి
వాళ్ళలో ఉన్నటువంటి ఒక బలహీన స్థితిని వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళని మత మార్పిడి చేసి ఆ ఈ యొక్క వాళ్ళ సంఖ్యను పెంచుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు మతాలు చేస్తున్నాయి కాబట్టి దీంట్లో ఇద్దరు కూడాను చేసేవి మనం మన సమాజంలో ఒక అస్థిరత వాతావరణం సృష్టించడానికే చేస్తున్నారు వీళ్ళు. అన్ఫార్చునేట్ చేగూరు బాబాని ఫైనల్ గా ప్రభుత్వం పట్టుకున్నందుకు అతని మీద ప్రాసిక్యూషన్ చేసి అతని మీద చర్యలు తీసుకుంటున్నందుకు ఆ ప్రభుత్వాన్ని, యూపీ ప్రభుత్వాన్ని మనం అభినందిస్తాం. సార్ చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని మాకు ఆంధ్రప్రభ ప్రేక్షకులకు కేటాయించి ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. మళ్ళీ ఇంకో కార్యక్రమంలో తప్పకుండా కలుద్దాం. నమస్తే. నమస్తే. నమస్తే.